ఆల్రెడీ రక్షణ మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన శివం బజే మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్స్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఈ మూవీ పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా మనం సినిమాకి వెళ్తాం అనుకోండి. మీరైతే రీసెంట్గా థియేటర్లో చూసిన సినిమా ఏంటో కామెంట్స్లో చెప్పండి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్, పాకిస్తాన్ అండ్ చైనా కలిసి ఇండియా మీద అటాక్ ప్లాన్ చేస్తాయి. ఇంకో సైడ్ చందు, ఒక లోన్ రికవరీ ఏజెంట్. ఈ రెండు స్టోరీస్ ఎలా ఎందుకు కలిసాయి, చందు వాటిని అడ్డుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నా కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ టాలీవుడ్. మరి వరల్డ్ సినిమాలో ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం వింటున్నా అలాంటి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది అని. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్లా రివీల్ చేశారు అండ్ కాన్సెప్ట్ రిలేటెడ్ డీటెయిలింగ్ అండ్ లింక్స్ కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కాన్సెప్ట్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ సీన్స్ కానివ్వండి, ఆ వెంటనే వచ్చే ఒక ఎమోషనల్ సీన్ కానివ్వండి, ఒక 15 minutes బాగుంటుంది. కాన్సెప్ట్ కాకుండా సినిమాలో బాగా చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అది బీజిఎం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి బీజిఎం కొట్టాడు. ఇక క్లైమాక్స్లో పీక్స్కి వెళ్ళిపోతుంది, బట్ అక్కడక్కడ కొంచెం లౌడ్గా అనిపించింది. బ్రహ్మాజీ ఎపిసోడ్లో వచ్చే కామెడీ బాగా వర్క్ అయింది. డైలాగ్స్ ఆర్ గుడ్, సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈజ్ అండర్వెల్మింగ్. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని టాలీవుడ్కి తెచ్చినప్పుడు అట్లీస్ట్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ని ఫిల్లర్తో నింపేశారు. హీరో హీరోయిన్కి మధ్య లవ్ ట్రాక్ పెట్టారు, అది కొంతవరకు బాగుంది, కానీ స్టోరీ అంతా అక్కడే స్టక్ అయిపోవడం వల్ల డ్రాగ్ చేసినట్టయితే అనిపిస్తాయి మనకి. సరే, ఇంటర్వెల్లో కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాకైనా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందా అంటే లేదు, మళ్ళీ అదే వీక్ రేటింగ్ అండ్ పూర్ నెరేషన్. సింపుల్గా చెప్పాలంటే తీసుకున్నది మంచి కాన్సెప్టే అయినా ఆ కాన్సెప్ట్ చుట్టూ రాసుకున్న స్టోరీ అండ్ సీన్స్ సరిగ్గా లేవంటున్నా. పాకిస్తాన్ అండ్ చైనా కలిసి ఇండియా మీద అటాక్ చేస్తున్నారు అనే పాయింట్ పెట్టారు, కానీ అవి అసలు థ్రిల్లింగ్గానే లేవు. అంటే అరే ఇండియాకి ఎలా అవుతుంది, వీళ్ళు ఎలా సేవ్ చేస్తారు అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ మిస్ అయింది. ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతున్నా కూడా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదు. ఇలా లెక్కేస్తూ పోతే సినిమాలో బోలెడు బొక్కలు ఉన్నాయి. హైపరాది హీరోకి ఫ్రెండ్గా చేశాడు. 1-2 1-liners పేలినా మిగతా కామెడీ ట్రాక్ అంతా ఫోర్స్డ్గా ఉంటుంది. అంటే అవుట్డేటెడ్ పంచ్ డైలాగ్స్ వేసి దాన్నే కామెడీ అనుకుని నవ్వన్నారు. సినిమాలో డివైన్ యాంగిల్ ఒకటి ఉంటుంది, దాన్నైతే ఎక్కడో ఇంట్రోలో తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో తెచ్చారనమాట. ఆ దేవుడి కనెక్షన్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, అసలు ఇంపాక్ట్ఫుల్గానే ఉండదు. ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ఈజీగా ప్రిడిక్టబుల్. బోలెడు సినిమాలో చూసాం సిమిలర్ ట్విస్ట్. మరి నా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్స్గా చేసిన అశ్విన్ బాబు అండ్ దిగాంగన సూర్యవంశీ డిడ్ ఎ డీసెంట్ జాబ్. ఒక కూల్ పోలీస్ ఆఫీసర్గా చేసిన అర్బాజ్ ఖాన్ డిసప్పాయింట్ చేశారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ విత్ బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ అన్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఓవరాల్ ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిలిం. రివ్యూసే కాకుండా మన ఛానల్లో బోలెడు మంచి కాంటెంట్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయండి, వాటిపై కూడా ఒక లుక్ వేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ, బాయ్.